హాయ్ అండి, హోప్ యూ డూయింగ్ గుడ్. మా తోటలో ఉన్న ఫ్లవర్స్ ఈ ఎండాకాలంలో ఇంకా చక్కగా వస్తున్న ఫ్లవర్స్ని చూపిస్తానండి. ఇదండి రోజెస్ చూడండి, గుర్తుగా ఉన్న మన రెడ్ రోజెస్, మన ఎడీనియమ్స్ అన్నమాట. ఎడీనియమ్స్ కూడా ఎన్ని వచ్చినాయి చూడండి. ఇదేమో మన చైనీస్ వాయిలెట్ అంటారు, అది కూడా. ఇవి చూడండి, ఇవి చక్కగా డిసెంబర్ పూలు ఇంకా వస్తున్నాయి. ఇంకా రోజెస్ అంటారా, నేను మొత్తం గుత్తులుగా ఉండేవండి అన్నీ కూడా. నేను కొంచెం ప్రూన్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా ఏదైనా ఎడీనియమ్స్ అనమాట. ఈ 6 months ఓల్డ్గానే ఎన్ని పూలు వచ్చినాయి చూడండి. దీనికి చిన్ని పాట్లో పెట్టాను. అండ్ ఇవి చూడండి, ఇవైతే మన దీన్ని చైనా పింక్ ఫ్లవర్స్ అంటారండి, కానీ ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి. దీంట్లో 4-5 కలర్స్, డబల్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది మీకు తెలిసిందే కదా, అమరిల్లీస్. ఇవి నా దగ్గర పీచ్ కలర్ ఒకటి రెడ్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా మనకి చెప్పాల్సింది ఏంటంటే ఇది కాస్మోస్ అయితే ఎక్కడ చూసినా కాస్మోస్ ప్లాంట్స్ ఏనండి, తోట నిండా అవే అనమాట. సో సీడ్స్ చాలామందికి ఇచ్చాను, ప్లాంట్స్ ఇచ్చాను నేను, చాలామందికి ఇచ్చానండి ఇప్పటికీ. ఇదిగోండి, ఇదేమో మన మెక్సికన్ సన్ఫ్లవర్ అనమాట. చిన్న కొమ్మతో పెంచానండి, ఎంత బ్యూటిఫుల్గా పెరిగినాయి చూడండి. ఇంకా ఇవి కూడా వైలెట్ ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడు చామంతులు అయితే తగ్గినాయండి. ఇంకా బంతిపూలు కూడా తగ్గిపోయినాయి, కానీ కారబంతి మాత్రం గింజలు వేస్తే వచ్చిన కారబంతి పూలు అనమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. దీనికి వస్తే ఇది మన గన్నేరు పూలు అండి, డార్క్ పింక్ గన్నేరు పూలు అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఇంత చిన్న బకెట్లో పెట్టాను అనమాట నేను. ఇదేమో తెలుగులో దీన్ని రాధా మనోహరం అంటారు, మీకు అందరూ తెలుసు. లేకపోతే ఇంగ్లీష్లో అయితే బర్మా క్రీపర్ అని కూడా అంటారు. చాలా మంచి వాసన వస్తుందండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్. ఇది అమరిల్లీస్ రెడ్ కలర్ అండి. ఇంకా ఇదిగోండి మన దగ్గర ఉన్న క్రీమ్ కలర్ గన్నేరు పూలు అన్నమాట. ఇవి కూడా పెద్ద సైజులో వస్తాయి. అవేం చిన్న గన్నేరు కదా, ఇవి పెద్దగా వస్తాయి, గుత్తులుగా వస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన తోటకి హైలైట్ ఇదండి, మన జాస్మిన్ ఫ్లవర్స్ అన్నమాట. మల్లె మొగ్గలు ముద్దగా 4 petals వచ్చే ముద్ద జాస్మిన్స్ అనమాట, మల్లెపూలు అనమాట. ఇవి కూడా పూలు. ఏం పూలు చెప్పండి? ఇవి ఆనియన్ ఫ్లవర్స్ అనమాట. మన ఉల్లి పొరక వస్తుంది కదా, అవంతా కట్ చేసినాక ఇవి మాత్రం మిగిలినాయి. ఇంకా మన కనకాంబరాలు 2 కలర్స్ ఉన్నాయి. ఇది ఒక కలరు, మన రెగ్యులర్ కలర్ కూడా ఒకటి ఉందన్నమాట. ఇట్లా ఈ ఎండాకాలంలో కూడా నా దగ్గర చక్కటి పూలు మా తోటలో ఉన్నాయండి. అసలు ఈ ఎండకు తట్టుకొని ఇవి ఉండడమే గ్రేట్. ఇవైతే వాటర్ క్యాబేజెస్, ఇవి కూడా పూలు లాగానే ఉంటాయి కాబట్టి నేను వాటిని పూలు అన్నా అనమాట.